హలో నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను విజయ్. ఇక అంగరంగ వైభవంగా భాగ్యనగర వ్యాప్తంగా కూడా గణేష్ నిమజ్జన ఉత్సవాలు కూడా జరుగుతున్నాయి. ఇప్పటికే ఖైరతాబాద్ గణేష్ కూడా చివరి అంకానికి చేరుకున్నారు. ఇక క్రేన్ నుంచి తీసి నిమజ్జనం చేసేటువంటి ఒకే ఒక ప్రక్రియ మిగిలి ఉంది. ఇక నగర వ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ సందడి కోలాహలం నెలకొన్నాయని చెప్పుకోవాలి. అయితే ఈ సందడికి తోడుగా మీకు మరింత సందడిని అందించేందుకు మనతో పాటు ప్రముఖ సింగర్ అయినటువంటి రమేష్ గారు సిద్ధంగా ఉన్నారు. ఎస్, రమేష్ గారితో మాట్లాడి పూర్తిగా అసలు ఈరోజు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు వారు, అదేవిధంగా మనకు కూడా చక్కని పాటలు అందించడానికి వారు కూడా సిద్ధంగా ఉన్నారు. ఎస్, నమస్తే రమేష్ గారు. నమస్తే అండి. ముందుగా మన ఫోర్ సైట్ న్యూస్ వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా చెప్పాలంటే వినాయక చవితి శుభాకాంక్షలు. లాస్ట్ డే ఖైరతాబాద్లో అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ రోజు మనం చూస్తున్నాం. నాకు ముందుగానే ఈ రోజు ఆ వినాయక నిమజ్జనం అనేసరికి ఒక పాట గుర్తొచ్చింది. మీ అందరి కోసం ఒక పాట పాడతాను. తప్పకుండా. మట్టితో నిన్ను చేసి సిట్టి మండపమేసి ఎడవికి పోయి పూలు పండ్లు తెచ్చినం, పూల మాలేసి పులిహోర నైవేద్యం పెట్టి మొక్కి నీ ముందు గుంజిల్లు తీసినం. మట్టితో నిన్ను గొలిసి ముట్టి మండపమేసి మొక్కి నీ ముందు గుంజిల్లు తీసినం. హరిదేవాది దేవ ఆది పూజిత అందుక హారతి, గజనన గణపతి గజముఖుడే, గం గణాది గం గణేశ గం గణాది గం, గం గణాది గం గణేశ గం గణాది గం. భజనతో భక్తితోటి పొంగిపోతడే, గం గణాది గం గణేశ గం గణాది గం, గం గణాది గం గణేశ గం గణాది గం. మట్టితో నిన్ను చేసి సిట్టి మండపమేసి ఎడవికి పోయి పూలు పండ్లు తెచ్చినం, పూల మాలేసి పులిహోర నైవేద్యం పెట్టి మొక్కి నీ ముందు గుంజిల్లు తీసినం. ఈ పాట నిజంగానే చాలా చాలా బాగుంది. అంటే మనము ఏ పండగ లేకపోతే ఏ కార్యక్రమం మొదలు పెట్టాలన్నా కానీ వినాయకుడి పాటతోటే మొదలు పెడతాం. అలాంటిది ఇది ఏకంగా వినాయకుడి పండగే కాబట్టి మనకు ఆప్షన్ కూడా లేదు, వినాయకుడి పాట ఖచ్చితంగా పాడాల్సిందే. సో చాలా చక్కగా పాడారు, చాలా బాగుంది. అండ్ కమింగ్ టు మీ విషయానికి వచ్చినట్లయితే, మీ చిన్నప్పుడు ఎట్లా సెలబ్రేట్ చేసేవాళ్ళు పండుగ? అండ్ సిటీకి ఇప్పుడు అంతా కూడా సిటీ కల్చర్ అయిపోయింది, అందరం కూడా నగరానికి వచ్చేస్తున్నాం. ఇప్పుడు ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు? ఎలా ఉండేది? ఇదివరకు ఊర్లలో ఉన్నప్పుడు మా చిన్నతనం అప్పుడు ఎట్లున్నది అంటే అందరం కలిసి మంచిగా చందాలు వేసుకొని ఒక విలేజ్ లో ఒక చిన్న మండపం వేసుకొని మన దేవుని కొలుచుకుంటూ ఆ గణపతిని తెచ్చేటప్పుడు డీజే మోతలతోటి, అదే విధంగా బ్యాండ్ బజాలతోటి, నిజంగా ఎక్కడ చూసినా కూడా గల్లీ గల్లీకి ఒక వినాయకుడు ఉంటాడు అనమాట. ఓకే, ఆ విధంగా ఉంటాడు. నిజంగా ఇప్పుడు మనం గణేష్ని కొలుచుకునేటప్పుడు శివ పార్వతులు కూడా వాళ్ళ తల్లిదండ్రులు కాబట్టి వాళ్ళ గురించి కూడా ఒక పాట పాడతా. షూర్గా వాళ్ళ కుటుంబం మొత్తం గురించి పాడాలి. వాళ్ళ మేనమామ విష్ణువు అందరూ ఉన్నారు. అవునా? రైట్. ఎస్, శివపార్వతుల గురించి ఒక పాట. ఎస్. పల్ల జడలోడే శంకరోడో శంకరోడు, వారి పక్కనున్నదెవరో చెప్పబోరో చెప్పబోరు. పల్ల జడలోడే శంకరోడో శంకరోడు, వారి పక్కనున్నదెవరో చెప్పబోరో చెప్పబోరు. పక్కన ఉన్నది పార్వతమ్మ, నెత్తి మీద ఉన్నది గంగమ్మ. పక్కన ఉన్నది పార్వతమ్మ, నెత్తి మీద ఉన్నది గంగమ్మ. రారా శివ లేరా శివ, రారా శివ లేసి రారా శివ, రారా శివ లేరా శివ, రారా శివ లేసి రారా శివ. పల్ల జడలోడే శంకరోడో శంకరోడు, వారి పక్కనున్నదెవరో చెప్పబోరో చెప్పబోరు. పల్ల జడలోడే శంకరోడో శంకరోడు, వారి పక్కనున్నదెవరో చెప్పబోరో చెప్పబోరు. గుప్పెట్ల బట్టినావు పంచభూతం, కళ్ళల్ల దాసినావు ముల్లోకం. గుప్పెట్ల బట్టినావు పంచభూతం, కళ్ళల్ల దాసినావు పానకం. రారా శివ లేరా శివ, రారా శివ లేసి రారా శివ, రారా శివ లేరా శివ, రారా శివ లేసి రారా శివ. పల్ల జడలోడే శంకరోడో శంకరోడు, వారి పక్కనున్నదెవరో చెప్పబోరో చెప్పబోరో. వావ్, మామూలుగా లేదు. లిరిక్స్ అయితే చాలా బాగుంది పాటకి సంబంధించి. అండ్ రమేష్ గారు, ప్రధానంగా సినిమా పాటలు ఇవన్నీ కూడా గుర్తుకొస్తాయి మనకి.
వినాయక చవితి అనగానే 2-3 పాటలు చాలా రెగ్యులర్గా వింటాం. అలాంటి పాటలు ఏవైనా మీకు ఒకవేళ బాగా గుర్తుంటే లిరిక్స్ ఒక్క పాట, జై జై ఓకే గణేష్ ఓకే లేకపోతే ఏదో ఒకటి. ఓకే ఓకే అండి, ఖచ్చితంగా పాడతాను. ఉమ్. డీజే మొదలు పెట్టిండే, బ్యాండ్ బజా కొట్టిండే, గల్లీ గల్లీకి వస్తున్నాడే బొజ్జా గణపతే. డీజే మొదలు పెట్టిండే, బ్యాండ్ బజా కొట్టిండే, గల్లీ గల్లీకి వస్తున్నాడే బొజ్జా గణపతే. బం బం బోలా నదా గణపతుడే, విఘ్నేశ్వరుడే వినాయకుడే, విజయం చూపే ముందాధిపతుడే. పట్టు పంచలు గట్టిండ్రే, పాయాసాలు పెట్టిండ్రే, గల్లీ గల్లీకి వస్తున్నాడే బొజ్జా గణపతే. మొక్కులు ఈగ మొక్కిండ్రే, ఉండ్రాలీగ గట్టిండ్రే, ఊదు పొగలు వేసిండ్రే, లడ్డు పాటలు పాడిండ్రే. ఏ చిచ్చా ఏ మచ్చా ఏ చిచ్చా ఒక్క స్టెప్ ఎహిరా, మచ్చా మాసు డాన్స్ ఎయిరా. చిచ్చా ఒక్క స్టెప్ ఎహిరా, మచ్చా మాసు డాన్స్ ఎయిరా. టించక్ టించక్ టించంగే, డీజే మొదల డాన్సింగే. డించక్ డించక్ డించంగే, డీజే మొదల డాన్సింగే. డీజే మొదలు పెట్టిండే, బ్యాండ్ బజా కొట్టిండే, గల్లీ గల్లీకి వస్తున్నాడే బొజ్జా గణపతే. బజా భజంత్రిలమ్మో, బ్యాండ్ బజా కొట్టిండ్రే, గల్లీ గల్లీలో సింధులేసే ఆటలు చూడరే. ఖైరతాబాద్ చూడండే, గణేశుని చూడండే, ఖైరతాబాద్ చూడండే, గణేశుని చూడండి. ఏ చిచ్చా ఏ మచ్చా ఏ చిచ్చా ఒక్క స్టెప్ ఎహిరా, మచ్చా మాసు డాన్స్ ఎయిరా. చిచ్చా ఒక్క స్టెప్ ఎహిరా, మచ్చా మాసు డాన్స్ ఎయిరా. డించక్ డించక్ డించంగే, డీజే మొదల డాన్సింగే. వావ్ వావ్ వావ్, వెనక డీజే లేకున్నా కానీ అంతే అంతే ఊపితో పాడారు ఆ పాట మాత్రం. థ్యాంక్ యూ అండి. Yes. అంటే ఇంత ఇంత మంచి గాత్రం ఉంది కదా, సినిమాల్లో పాడడం ఇలా ఎప్పుడు ట్రై చేయలేదా? లేకపోతే అవకాశాలు వీటికి సంబంధించి ఏం జరుగుతోంది మీ లైఫ్లో? లేదండి, ఖచ్చితంగా నేనున్న ఈ ఫోక్ జర్నీలో మనకంటూ ఒక మంచి సక్సెస్ ఉంది. నిజంగా చెప్పాలంటే విఘ్నేశ్వరుడు ద్వారా కూడా నేను ఫస్ట్ పాట పాడింది కూడా వినాయకుని గురించే పాడినాను Okay. నా జర్నీలో. అదే విధంగా నాకు ఇప్పుడు మంచి మంచి మూవీ ఆఫర్స్ వస్తున్నాయి. రీసెంట్ గా Oh, కూడా కొన్ని nice. మూవీస్ లలో పాడడం జరిగింది. ఓకే, సో సక్సెస్ఫుల్ గానే ముందుకు వెళ్తున్నారు. ఎస్ అండి. ఇప్పుడు మీరు బోనాల పాడిన ఫస్ట్ పాట ఏంటి? వినాయకుడి పాడా అని చెప్పారు కదా. అదే అండి, ఇప్పుడు పాడిన కదా డీజే ఓకే మోతలు ఫస్ట్, పెట్టి. ఓకే ఓకే, ఇదే పాట. నైస్ ఇదే నైస్ పాట. నైస్. అండ్ త్వరలో బతుకమ్మ మళ్ళీ స్టార్ట్ అవ్వబోతోంది, దసరా ఉత్సవాలు వస్తున్నాయి. అంటే ఇంకా అవును. 10-15 రోజుల్లోనే మళ్ళీ ఆ ఉత్సవాలు కూడా స్టార్ట్ అవుతున్నాయి. సో ఏమైనా అవును. ప్రాజెక్ట్స్ చేస్తున్నారా బతుకమ్మకి సంబంధించి కానీ? చేస్తున్నా అండి, బతుకమ్మ చేస్తున్నా. ఇప్పుడు కనకదుర్గమ్మ అమ్మవారిని పెడతారు కాబట్టి కనకదుర్గమ్మ అవునవును. గురించి కూడా చేస్తున్నా. ఓకే, బతుకమ్మ అన్నారు కాబట్టి బతుకమ్మ పాట మీకోసం. ఒకటి తప్పకుండా. కనతల్లి వాకిట్ల రమణిలో, ఆడబోదహురాయే రమణిలో, చూడబోదహురాయే రమణిలో. మా అమ్మ వచ్చింది రమణిలో, తంగిడులు తెచ్చింది రమణిలో, తల్లి గారింటి నుంచి వచ్చే రమణిలో. గల్లు గల్లు గాజులు నమ్మో, గలగల పారే గంగమ్మో, పుట్టింటి నుంచొచ్చేనమ్మో, ఆడపిల్లల పరుగులే చూడే, గలగల పారింది రమణిలో. గంగమ్మ రమ్మని పిలిచిందో, పైట కొంగు వేసి విసిరిందో. కనతల్లి వాకిట్ల రమణిలో, ఆడబోదహురాయే రమణిలో, చూడబోదహురాయే రమణిలో. దచ్చన్న దారే పూలవయ్యారే, రాధవయ్యారే మదిలో సుందారే. రంగు రంగు పూలతోటి పూల కోటల్లో నింగికి నిచెండ్లు. దచ్చన్న దారే పూలవయ్యారే, పూలవయ్యారే రాధవయ్యారే. మాను మాను పూలేరి మాను కింద పోసి, దచ్చన్న దారే పూలవయ్యారే, రాధవయ్యారే మదిలో సుందారే. పున్నామా పున్నామా నిండు పున్నామా, తీగ మహలేలో మారాగి మహలేలో, తీగ మహలేలో మారాగి మహలేలో. నైస్ నైస్ నైస్, చాలా బాగా పాడారు. ఎక్కడండి, ఎక్కడ మీ సొంత ఊరు ఎక్కడ? మనది వచ్చేసి సూర్యాపేట అండి. మా ప్రాపర్ వచ్చేసి నేను ఉండేది మొత్తం హైదరాబాద్. హైదరాబాద్లోనే. వెళ్ళేసి వచ్చారా ఖైరతాబాద్కి ఈ సంవత్సరం? మొత్తం ఖైరతాబాద్ బోనాలు అంటేనే ఖచ్చితంగా భూతం రమేష్ అక్కడ ఉంటాడు. అవునవును, అండ్ మీరు అఫీషియల్గా కూడా పాడతారు అక్కడ. ఎస్ అండి, అవును. అవును, ఓకే. సో ఎలా ఉంటుంది అక్కడ ఎక్స్పీరియన్స్? అక్కడ అందరి ముందు పాడినప్పుడు కానీ, స్టేజ్ మీద కానీ, ఇదంతా ఎలా ఉంటుంది?
చాలా బాగుంటుందండి. ఇప్పుడు బోనాలు అనంగా, అదే విధంగా మన బతుకమ్మ అనంగా, ఇప్పుడు మనం ముఖ్యంగా చెప్పుకోవాలంటే విఘ్నేశ్వరుడు ఇప్పుడు నిమజ్జనం రోజైతే ఖచ్చితంగా భూతం రమేష్ వస్తాడు, పాడుతా అలాంటి ప్రయారిటీ నాకు అక్కడ ఇవ్వడం జరిగింది. నాకు ఓ నిజంగా చెప్పాలంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంటది. అవును. దేవుడి ఎక్కడెక్కడి నుంచో అనుగ్రహం మీ కష్టం అసలండి. మీ చిన్నప్పటి నుంచి ఎంత స్ట్రగుల్ అయ్యి యెస్. దీనిపైన ఎంత ఫోకస్డ్‌గా ఉంటేనో ఈ స్టేజ్‌కి రాలేరు. అవునండి. ఎవరండి మీ ఇన్స్పిరేషన్ ఎవరు అసలు చిన్నప్పటి నుంచి? ఎందుకు సింగర్ అవ్వాలనుకున్నారు? అంటే చాలా మందికి గాత్రం ఉంటుంది. కానీ దాన్ని పదును పెట్టి అందరి ముందుకు రావాలంటే అంత ఈజీ కాదు. మీ హ్మ్. మా ఇన్స్పిరేషన్ ఎవరు? హ్మ్. నా ఇన్‌స్పిరేషన్ వచ్చేసి అయితే మా అమ్మే అండి. ఎందుకంటే అమ్మ గూడా చిన్నప్పటి నుంచి పాటలు పాడుతుంటది. ఓహ్! ఓకే. అట్లా పల్లె పాడడం పాటలన్నీ. పల్లె పాటలు పాడడం, నాకొక మంచి ఆపర్చునిటీ రావడం. హ్మ్. ఇప్పుడు మంగ్లీ గారి దగ్గర పాడడం, అదే విధంగా మంగ్లీ అక్క మొత్తం మేము చాలా ప్రోగ్రామ్స్ జేసినాం నిజంగా కలిసి ఓకే. చెప్పాలంటే. మంగ్లీ గారితో గూడా కలిసి ప్రోగ్రామ్స్ చేశారు. సో, అవును. అవును. మీ అమ్మగారి గురించి చెప్పారు కాబట్టి ఇప్పుడు గాదు. మీరెప్పుడు చెప్పినా గానీ మీ అమ్మగారి గురించి ఖచ్చితంగా ప్రస్తావిస్తూ ఉంటారు. మీ యెస్ అమ్మగారు అండి. పాడేటువంటి పాటల్లో ఏదైనా మీకు బాగా గుర్తుండి ఎక్కువ హమ్మింగ్ చేసే పాట ఏదైనా ఒక్కసారి మా కోసం? యాహ్! షూర్ అండి. హ్మ్. ఆవులు ఆవులో మంచి ఆవులు, ఆవులు ఆవులో మంచి ఆవులు, ఆవుల్లాగా సేటి ఆది నారాయణుడే, రారే రారే అమ్మో రఘురాముల నలుగెయ్యం, రారే రారే అమ్మో సిని బాలను ఉయ్యాలెయ్యం, గోవులు గోవులో మంచి గోవులు, గోవులు గోవులో మంచి గోవులు, గోవుల్లాగా సెటి గోపాల కృష్ణయ్య, రారే రారే అమ్మో రఘురామున్నుయ్యాలయ్యం, రారే రారే అమ్మో సిని గణపతి ఉయ్యాలయ్యం, మేకాలు మేకాలో మంచి మేకాలో, మేకాలు మేకాలో మంచి మేకాలో, మేకల్లాగా సేటి మేలిని బంగారు కడ్డి, రారే రారే అమ్మో సిని బాలను ఉయ్యాలయ్యం, రారే రారే అమ్మో రఘురామున్నుయ్యాలయ్యా. అసలు రైట్ అండి. పల్లె పల్లె జానపదం అంటేనే ఒక అందం ఉంటుంది. అంత హ్మ్. అందంగా పాడారు. అన్ని ఫోక్ సాంగ్స్ ఒక ఎత్తు, పల్లెల్లో పాడుకునేటువంటి జానపదాలు మరో ఎత్తు అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎన్నో అవునండి. ఏళ్ల నుంచి అంటే ఇవన్నీ కూడా లిరిక్స్ కూడా ఎవరు రాసి పెట్టుకోరు. ఒకరి దగ్గర నుంచి ఒక తరం తర్వాత ఇంకొకరు అలా పాడుకుంటూ వచ్చినటువంటి పాటలు ఇవన్నీ కూడా. అండ్ అవునండి. అవును. మంగ్లీ గారితో ఎలా ఉంటుందండి మీ అనుబంధం? ఇలాంటి సింగర్స్‌తో పాడుతున్నప్పుడు గానీ, స్టేజ్ పైన ఎలా ఉంటుంది ఆ ర్యాపో? చాలా బావుంటుందండి. ఏదైనా అక్క గూడా అక్క ఏదన్నా మామూలుగా ఫెస్టివల్స్ గాని, ఇప్పుడు రీసెంట్‌గా 'రావు తల్లి రావు తల్లి రేణుకా ఎల్లమ్మ' అవునవును. పెద్ద పాటకి హిట్ అయింది. అవును. ఆ పాటని మనం ఇంటర్వ్యూ చేషినాకనే అక్క పిలిచి తనతోని పాడియడం, నన్ను సజెషన్ చేయడం జరిగింది. ఓకే. అక్కకి ఆ పాట ఇవ్వడం గూడా జరిగింది బ్రో అలా. ఓకే. నైస్. అండ్ మీరు వ్యక్తిగతంగా చాలామంది జానపద గాయకుల్ని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళతో ఇంటర్వ్యూస్ చేస్తూ. ఎందుకనిపించింది యాహ్! అసలు ఇలాంటి ఒక కాన్సెప్ట్ తీసుకోవాలని ఎలా అనిపించింది? ఎలా ఎలా నడుస్తుంది అదంతా? ఎందుకనంటే అండి, నేను గూడా ఒక విలేజ్ నుంచి వచ్చిన, ఆ విలేజ్ స్ట్రగుల్ ఏందో నాకు తెలుసు. అంటే అంత విలేజ్ నుంచి వచ్చి మనం ఇక్కడ టై అప్ అయ్యి ఉండి, మనం మనకంటూ ఒక పేరు రావాలంటే చాలా కష్టపడాలి. నా వ్యక్తిగత జీవితాన్ని నేను అర్థం చేసుకొని, నేను గూడా ఇంత కష్టపడ్డా గదా! నాలాంటి కళాకారులకు గూడా మనం ఫ్యూచర్ ఇవ్వాలని జెప్పేసి, పల్లె పల్లె, వాడ వాడ ప్రతి ఒక్క జిల్లా తిరిగి ప్రతి ఒక్కరిని ఇంటర్వ్యూ జేయడం జరిగింది. మనం జేసిన ఇంటర్వ్యూలో ప్రతి ఒక్కరు గూడా ఈరోజు మంచి మంచి స్థాయిలో మంచి మంచి మూవీస్‌లల్ల పాడడం జరిగింది. వాళ్ళకంటూ ఒక గుర్తింపు రావడం జరిగింది. వాళ్ళ వల్ల నాకెంతో ఫేమ్ రావడం జరిగింది. పెద్ద పెద్ద మూవీస్‌లలో పాడినాను. బోనం అనగానే మనకు ముఖ్యంగా గుర్తొచ్చే బోనం పాటలు పాడడం జరిగింది. ఇప్పుడు 'రావు తల్లి రావు తల్లి' అంటే మంగ్లీ విధంగా, అదే విధంగా చాలా మంది గుర్తొస్తారు. ఆ పాటతో నేను గూడా గుర్తొస్తా. అంత అవును. అన్ని విధాలుగా పాడడం జరిగింది. యెస్. అండ్ హ్మ్. ఇంకొక విషయం ఏంటంటే ఫోక్ సాంగ్స్ మీరెక్కువగా ఫోక్ సాంగ్స్ పాడుతూ ఉంటారు. ఇప్పుడు అవును. ఇప్పుడు సినీ నేపథ్యంలో ఉన్నటువంటి పాటలు ఆ దిశగా ఎప్పుడైనా ప్రయత్నిద్దామని అనుకున్నారా? అంటే నార్మల్‌గా సినిమాల్లో వచ్చేటువంటి పాటలు వీటిపైన ఎప్పుడైనా కాన్సంట్రేట్ చేశారా? ఫోక్ సాంగ్స్ కాకుండా? అవునవును. చేశా అండి. అంటే మామూలుగా పాడడం కూడా జరిగింది. ఓకే. హ్మ్. మీకిష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? వింటుంటారు. ఫోక్ సాంగ్స్‌తో పాటు నార్మల్ సాంగ్స్ కూడా వింటుంటారు గదా! అవునవును. ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి అయితే అండి నాకు 'సురేష్ బొబ్బిలి' అన్న, అదే విధంగా 'చరణ్ అర్జున్' అన్న. ఓహ్! ఓకే. నైస్. నైస్. హ్మ్. వాళ్ళ కంపోజిషన్‌లో వచ్చిన పాట ఏదైనా మా కోసం? యాహ్! పాడతాను షూర్‌గా. హ్మ్.
రావు తల్లి రేణుకెలమ్మ, నిన్ను రాజుగారు బిలవనంపే రేణుకెలమ్మ. రావు తల్లి రేణుకెలమ్మ, నిన్ను రాజుగారు బిలవనంపే రేణుకెలమ్మ. తూర్పు రాజులు రేణుకెలమ్మ, టుంగు టుంగ్యాల తెచ్చినారే రేణుకెలమ్మ. రావు తల్లి రేణుకెలమ్మ, నిన్ను రాజుగారు బిలవనంపే రేణుకెలమ్మ. రావు తల్లి రేణుకెలమ్మ, నిన్ను రాజుగారు బిలవనంపే రేణుకెలమ్మ. ఉత్తరం రాజులు రేణుకెలమ్మ, ఊదుబత్తిలే పంపినారే రేణుకెలమ్మ. దక్షిణం రాజులు రేణుకెలమ్మ, దండగడియాలు పంపినారే కట్టమిసమ్మ. రావు తల్లి రేణుకెలమ్మ, నిన్ను రాజుగారు బిలవనంపే రేణుకెలమ్మ. రావు తల్లి రేణుకెలమ్మ, నిన్ను రాజుగారు బిలవనంపే రేణుకెలమ్మ. గిద్దెడు గవ్వలమ్మ ఎలమ్మ, గిలిపిన జడలమ్మ ఎలమ్మ. సోలెడు గవ్వలమ్మ ఎలమ్మ, సోగిన జడలమ్మ ఎలమ్మ. మానేడు గవ్వలమ్మ ఎలమ్మ, మలిపిన జడలమ్మ ఎలమ్మ. రావు తల్లి ముత్యాలమ్మ, నిన్ను రాజుగారు పిలవనంపే ముత్యాలమ్మ. రావు తల్లి ముత్యాలమ్మ, నిన్ను రాజుగారు పిలవనంపే ముత్యాలమ్మ. ఎల్లమ్మ రాయే ఎలంబో, ఎల్లారి తల్లి రాయే ఎలమ్మ. ఎల్లమ్మ రాయే ఎలమ్మో, ఎల్లారి తల్లి రాయే ఎలమ్మ. ఏదుము బండారి ఎలమ్మో, ఎనక ఓడి గట్టినవే ఎలమ్మ. సోలేడు గవ్వలమ్మ ఎలమ్మో, సోలేడు బండారే ఎలమ్మ. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా చక్కగా పాడారు. అసలు ఈ పాట ఎంత ఫేమస్ అయిందో చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణ మొత్తం కూడా మారుమోగిపోయింది, 2 తెలుగు రాష్ట్రాలు, తెలంగాణే కాదు. ఎస్, ఫైనల్గా ఇప్పుడు మాకు ఇష్టమైన పాటల్ని పాడారు ఇప్పటి వరకు. ఇప్పుడు మీకు ఇష్టమైన పాట, అసలు మీకు బాగా ఇష్టమైన ఒక పాటను పాడి కంక్లూడ్ చేసేద్దాం. మీకు కూడా టైం అవుతున్నట్లుంది, మా కోసం సమయం కేటాయించారు బిజీ షెడ్యూల్లో కూడా. మీకు ఇష్టమైన పాట ఫైనల్గా? నాకు ఇష్టమైన పాట అంటే ఆటోమేటిక్ గా నా జానపదం గురించి, నా గురించి ఒక పాట రాసుకోవడం జరిగింది. ఓ, షూర్ గా పాడండి. యా. నమ్ముకున్నా నా పాట అమ్ముకున్నా ఓ చోట, నమ్ముకున్నా నా పాట అమ్ముకున్నా ఓ చోట. బాధతోనే ఈ పాట పాడుతున్నా ఈ పూట, చెప్పుతున్నా నా కదా, చెప్పుతున్నా నా కదా. జానపదం ప్రాణమాయే, పల్లె పదం ఊపిరాయే. జీవితం ఎటువోనో, గమ్యం ఎటో చేరునో. నమ్ముకుని అమ్మ ఉండే, ఎదురు చూస్తూ నాన్న ఉండే. నా కథే మవ్వునో, పాటను నమ్ముకుంటినో. మా అమ్మ నాన్నలా గౌరాల కొడుకుని, మా అమ్మ నాన్నలా గౌరాల కొడుకుని. కోట్ల ఆస్తులు లేవన్నా, కోట్ల ఆస్తిని నేనన్నా. కోట్ల ఆస్తులు లేవన్నా, కోట్ల ఆస్తిని నేనన్నా. అమ్మ ఒడిలో ఉండంగా జోల పాటలెన్నో పాడింది, అమ్మ ఒడిలో ఉండంగా జోల పాటలెన్నో పాడింది. పాట పాడురా బిడ్డాని నన్ను సాగానంపింది, నన్ను సాగానంపింది, నన్ను సాగానంపింది. రైట్. ఎంత చక్కగా పాడారండి. మీరు సొంతంగా ఇంత గొప్ప లిరిక్స్ రాస్తారని నాకు తెలియదు. మీరు ఒక సింగర్గా నేను చాలా చూశాను మీ ఇంటర్వ్యూస్, మీ పాటలన్నీ కూడా ఎంత అద్భుతంగా రాసుకున్నారో. అది కూడా మీ జీవితానికి సంబంధించి, మీ అమ్మా నాన్న మిమ్మల్ని ఎలా పెంచుకున్నారు, మీ జీవితం ఎట్టుపోబోతోంది, అన్నీ కూడా చాలా చక్కగా ప్రస్తావించారు. థ్యాంక్ యూ. ఇది స్ట్రగుల్లో ఉన్నప్పుడు రాసుకున్న పాట అండి. ఇప్పుడైతే అంత హ్యాపీ, అంత సెటిల్, చాలా బాగున్నాను. నైస్. కంగ్రాచులేషన్స్ అండి, ఇంత సక్సెస్ ని మీరు చూస్తున్నందుకు. ఇంకా మరిన్ని హైట్స్కి వెళ్ళాలని కోరుకుంటున్నాం. ఈ రోజు ఒక మంగ్లీ గారు ఎంత స్టేజ్ లో ఉన్నారో 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక ఫోక్ సింగర్ గా, మీరు అంతకు మించి వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ బోతుం రమేష్ గారు, టైం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.